ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు దేవుని బిడ్డలారా వారు దేవుని మహిమ చేత నింపబడ్డారు. వారికి దుస్తులు ఉండేవి కాదు, వస్త్రాలు లేవు. దేవుడు మనుషుని నిర్మించి వాళ్ళని మహిమతో నింపేశాడు. ఆ మహిమతో వాళ్ళు ఉన్నంత వరకు ప్రతి దినము చల్లపూట సైన్యములకు అధిపతి అగు యెహోవా ఏదోను తోటలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఆయన ముఖ దర్శనం చేసేవాళ్ళు, ఆయనతో మాట్లాడేవారు, ఆయన వీళ్ళతో మాట్లాడేవాళ్ళు. దేవుని బిడ్డలారా వారిరువురు మధ్య ఒక మంచి సహవాస సంబంధం ఏర్పడింది. కారణం ఏంటంటే ఆ మనుషుని కమ్ముకొని ఉన్న దేవుని మహిమ. హల్లెలూయా. దేవుని మహిమ నిన్ను కమ్ముకొనిందంటే, దేవుని మహిమ చేత ఈ మధ్యాహ్న కాలం దేవుని బిడ్డ నువ్వు నింపబడ్డావు అంటే ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపన ప్రభు ఆలకిస్తాడు. రెండవదిగా ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తము, ఆయన మాటలను సరిగ్గా చక్కగా నువ్వు ఆలకించగలుగుతావు. అంతేకాదు కానీ దేవుని బిడ్డలారా దేవుని మహిమ చేత నువ్వు కానీ నింపబడ్డావంటే ఒకే ఒక గొప్ప అద్భుతమైనది ఏంటంటే నీకు దేవునికి మధ్య ఒక మంచి సత్సంబంధం ఏర్పరచబడి ఒక స్థిరమైనటువంటి సహవాసము కలిగిన అనుభవంలోనికి వస్తావు.